చదవడం రాయడం నేర్చుకుంటే చాలరా, తప్పు లేకుండా చదవడం రాయడం నేర్చుకుంటే గ్యారెంటీగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాం. అర్థమవుతుందని చెప్పింది. ఎవరైనా చదవడం రాయడం వచ్చిన వాడు ఫెయిల్ అయినా దాఖలాలు లేనే లేవు. ఇప్పుడు ఈ రోజులు ఏంటంటే 500 పైన మార్కులు పాస్ అయిన వాళ్ళు 50% పాస్ అవుతున్నారు. ఆ రోజుల్లో లేరు, అసలు మేము చదివేటప్పుడు 500 మార్క్స్ అనేది లేదు. ఇప్పుడేంది, మీకు 500 మార్క్స్ వచ్చిన వాళ్ళే రిజల్ట్లో 80% రిజల్ట్ వచ్చింది, 90% రిజల్ట్ వచ్చింది. ఆ 90% రిజల్ట్లో 45% 500 పైన మార్కులు వచ్చిన చూడండి ఎంత ఈజీ అయింది 500 మార్కులు. కాబట్టి ఆర్డినరీ కూడా చాలా తగ్గిపోయింది, 5 to 10% ఆర్డినరీ మార్క్స్ కూడా ఉండేది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంది, కనీసం ఎవరైతే ఇప్పుడు సి గ్రేడ్లో ఉన్నాడో తప్పు లేకుండా చదవడం రాయడం ప్రాక్టీస్ చేయండి, కనీసం అవగాహన చేసుకోండి. మీరు స్వేచ్ఛగా క్వశ్చన్ పేపర్ రాస్తూ 1-2 మార్కులు రాసినా రిలవెంట్గా గ్యారెంటీగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. అది గ్యారెంటీ నాది. రాసిచ్చండి, రాసిస్తాను. మీరు రాండి, నా దగ్గర రండి, నేను ఏదైనా డిక్టేట్ చేసే తప్పులు లేకుండా రండి, మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే బాధ్యత నాది. ముందు తప్పు లేకుండా రాయడం చదవడం ప్రాక్టీస్ చేయండి. కనీసం ఇప్పుడైనా బాగా చదివేవాళ్ళు 100% సబ్జెక్ట్ని అవగాహన చేసుకోండి. టీచర్లు వెంటబడండి, ఇది నాకు అర్థం కాలేదు, అర్థమయ్యేదాకా చెప్పండి సార్ అని. ఒకసారి బేసిక్స్ అర్థం, ఒక యూనిట్ తీసుకున్నారు, బేసిక్స్ అర్థమైంది, ఇంకా ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు. అది బేసిక్ అవగాహన లేకుండా ఎంతసేపు మీరు తలలు బద్దులు కుట్టుకుని ఏం ప్రయోజనం ఉండదు. దాని క్లారిటీగా టీచర్స్ సహాయాన్ని తీసుకోండి. అలా తీసుకోవాలంటే టీచర్స్కి మీకు మంచి అనుబంధం ఉండాలి, టీచర్ అంటే గౌరవం ఉండాలి. టీచర్ అరిసినా కొట్టినా తిట్టినా